నేనే చాలా నష్టపోయాను. తిరిగి చూసే లోపల ఎవరు లేరు. మామూలుగా నాకు పిచ్చి లేకొనింది రాజకీయం అంటే. ఆ పిచ్చి ద్వారా చాలా కోల్పోయాను. ఇప్పుడు ఎటు కాకుండా నా బతుకు నేను బతుకుతున్నాను. నా పని నేను చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఎంతో ప్రశాంతంగా ఉంది. లేకుంటే ఆ రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే బ్యానర్లు కట్టాలి. ఆ రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ఇంటికాడ పోయి పొద్దున్నుంచి జెండాలు మోయాలి. ఆ రాజకీయ నాయకుడు బర్త్డే ఉందంటే రక్తదానం చేయాలి. రక్తదానం మనం చేసేది కాక మనకి తెలిసిన వాళ్ళందరితో రక్తదానం చేపియాలి. అలాగే రక్తదానం ఒకటేనా, అన్నదానం చేయాలి. మా రాజకీయ నాయకుడి పేరు మీద అన్నదానం చేయాలి, పూజలు చేపించాలి, సదింపులు చేపించాలి. ఎన్నెన్నో చేశాం. ఎన్ని చేసినా రాజకీయ నాయకులు మాకంటూ ఏమి చేయలేదు. కనుక రాజకీయ నాయకుల్ని నమ్మి మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దండి. యువత మంచి బాటలో నడవాలి. మళ్ళీ అలాగే రాజకీయ నాయకులు కూడా రెండు చేతులు జోడి వేడుకొని చెప్తున్నాను, మీరు రాజకీయం చేసేకొచ్చారు, రాజకీయం చేయండి. మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో పోవాలి అనుకుంటున్నారు, పోండి. కానీ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దండి. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, పిల్లల్ని వదిలేయండి. పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది.